దాదాపు 22 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కనీసం ఒక నాయకుడో లేకపోతే ఒక అధికారం వచ్చి మేము చర్చిస్తాము, లేకపోతే మీకు సమస్యలు తీరుస్తామని గట్టి భరోసా ఏమీ లేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఒక జీవో చేసేస్తాము, మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే చేస్తాము అంటే నమ్మే పరిస్థితి ఉందా? అంటే జీవోలు నమ్మే పరిస్థితి ఉందా? గత 22 రోజులుగా మేము అంగన్వాడీలు రోడ్డు మీద ఉన్నాం. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము వాళ్ళు ఏంటంటే మేము ఇప్పటికిప్పుడు మేము రోడ్డులు ఎక్కలేదు. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా మేము అందరి మినిస్టర్ని కలుస్తున్నాము. వాళ్ళకి మా డిమాండ్స్ మేము చెప్తానే ఉన్నాం. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఇదేదో ఎన్నికల స్టంటు, ఇది కావాలని వేరే వాళ్ళు చేపిస్తున్నారు అని చెప్పి ఒక ప్రలోభాలు పలుకుతున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. అది కాదు. ఇది మేము 4.5 సంవత్సరాల నుంచి మా సమస్యలని మేము వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళాం, మా మినిస్టర్కి చెప్పాం. కానీ ఈ 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి తీరుబడి లేదు. వాళ్ళకున్న కాంట్రాక్టులు, వాళ్ళకున్న లాభోక్తుల్ని వాళ్ళు పంచుకోవడం కోసమే తిరిగారు తప్ప కింద వర్గాలలో పనిచేసే గ్రౌండ్ లెవెల్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్తో వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ఎటువంటి సన్నాహాలు చేయలే, వాళ్ళు ఎటువంటి ఆలోచన చేయలే. ఈ రోజున తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము 12 డిమాండ్స్తో మేము ఒక సర్క్యులర్ ఇచ్చాము. అందులో కావలసిన ఉపయోగపడాల్సినవలసినవి చేయకుండా ఏవో తూతూ మంత్రాలుగా ఉపయోగపడే ఈ డబ్బులతో సంబంధాలు లేనివి చేశాడు. అవి కాదు మాకు కావాల్సింది. మేము మెయిన్ డిమాండ్, ప్రథమ డిమాండ్ మేము అడుగుతుంది జీతం, మాకు వేతనాలు పెంచాలి, మాకు సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, మాకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కావాలి. ఇవి మేము ప్రథమ డిమాండ్స్ పెట్టింది. అవి కాకుండా ఏవో చెత్తలు అవి తీసుకొచ్చి మాకు తిరిగి మొత్తం మేమే పెంచాం, మేమే చేసాం, మీ వెనకాల మిమ్మల్ని వేరే వాళ్ళు చేపిస్తున్నారు. ఎవరు ఏం చేపించరు. అంగన్వాడీ వర్కర్ అంటే గ్రౌండ్ లెవెల్లో పథకాలు పంపించే ఒక టీచరు అన్ని రకాల సమస్యల మీద పనిచేస్తూ ఉంటుంది. అటువంటి టీచర్ని పట్టుకొని ఈ రోజున తాళాలు పగలగొట్టించి మేము నడిపించుకుంటామంటే అంత దద్దమ్మలు ఎవరూ లేరు, అంత తెయ్యమ్మలు ఎవరూ లేరు. మేము చేస్తుంది కూడా ప్రభుత్వ పథకాలని చేస్తున్నామంటే ఆ మాత్రం అవగాహన లేకుండా మేము ఎవరం పనిచేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా ప్రవర్తించే పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం ఏ నాయకుడు ఉన్నప్పుడు మనకి నిజమైన భరోసా ఉంది, లేకపోతే నిజమైన మేలు జరిగింది అనేది ఆలోచించరమ్మా? ఆలోచించినట్టయితే ఈ రోజు 22 రోజుల సమస్య పరిష్కారం అయ్యేది. 4 దఫాలుగా మమ్మల్ని చర్చలకు పిలిపించి పాడిందే పాట పాచిపళ్ళ దాసరా అన్నట్టుగా మేము ఈ జీతాలు తక్కువ అంటే ఏం చేస్తామండి? మాకు కావాల్సిన జీతాలు ఇవాళ పెరిగిన ధరల రీత్యా ఆయనకు తెలియదా? ఇవాళ కందిపప్పు ఎంత ఉంది, ఉప్పు రేట్ ఎంత ఉంది, అన్ని రేట్లు ఎంత రేట్లు పెరిగినాయి. ఇవాళ 11,500 జీతంతో ఆయన బతకమనండి. 2 లక్షల రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యేని ఎందుకండి? మేము బతకాలిగా అప్పటి వరకు మా ఆరోగ్యాలు ఉండాలి, మేము బతకాలి, మా కుటుంబాలను నడుపుకోవాలి కదా. మాకు ఇచ్చే 11,000 జీతంతో ఒక్క రోజున ఆయన వచ్చి మా అంగన్వాడీ పిల్లల ముడ్డులు కరగమనండి, తెలుస్తుంది. ఈ రోజు మా ఆవేదన అర్థం చేసుకోమనండి. 22 రోజులైంది. ఇప్పటి వరకు కూడా మేము శాంతియుతంగా ఉన్నాం. ఇప్పుడు ఇక శాంతియుతం లేదు. మా ఆయన అక్క చెల్లెళ్ళు అన్నాడు. ఆయన అక్క చెల్లెళ్ళని పిలవడానికి కూడా అనర్హుడు. ఆయన మమ్మల్ని పిలవద్దు అట్లా. ఎందుకంటే ఈ రోజు కొత్త సంవత్సరం పండుగలు కూడా మేము చేసుకోకుండా టెంటుల్లో పడున్నాం, మా కుటుంబాలని మా పిల్లల్ని వదిలేసి. చేస్తారండి. వాళ్ళకేంటి కడుపు నిండున్నారు, కడుపు మండి మేమున్నాం. కడుపు నిండున్నాళ్ళు ఎన్ని మాటలన్నా చెప్తారు. మాకు తెలుసు వాళ్ళ పబ్బు డాన్సులు, వాళ్ళ డాన్సులు ఏంటనేది. రేపు మేము ఎక్కడ వేయించాలో డాన్స్ అక్కడే వేపిస్తాం. మాకు వచ్చింది టైము. మేము నొక్కిచ్చే కాడ నొక్కుతాం. ఆయన కూర్చొని అన్ని బటన్లు నొక్కుతున్నాడే. అంగన్వాడీల బటన్ ఎందుకు నొక్కడు? అంగన్వాడీ వేతనాల కోసం ఎందుకు ఆయన ప్రెస్ చేయలేకపోతున్నాడు? ఆయనకేం తెలీదా? మమ్మల్ని అడిగాడు, ఫస్టే మాకు చెప్పాడు. ఆయన చెప్పిన మాటేగా తెలంగాణ కంటే నేను ఎక్కువ ఇస్తానని. ఇవాళ మేమేమైనా కొత్తగా పుట్టొచ్చిన మాట ఇదేమన్నా కాదు కదా. సుప్రీంకోర్టు 79 పేజీలతో ఒక సర్క్యులర్ జారీ చేసింది గ్రాడ్యుటీ ఇవ్వాలని. ఆయన ఒక మినిస్టర్గా ఉన్నాడు. ఆయనకు తెలియదా కార్మికులు ఏవి అవసరాలో ఏవి కాదో ఆయనకు తెలియదా? అవే మేము అడుగుతుంది. ఇందులో న్యాయమైన కోరికలు ఉన్నాయా లేకపోతే అన్యాయమైన కోరికలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఇసుక మాఫియాలు చేస్తామా? మేమేమన్నా డాన్లువా మమ్మల్ని అరెస్టులు చేయడానికి? ఇప్పుడు రేపు ఎలక్షన్లో నేనే గెలుస్తాను 175 నేనే గెలుస్తాను అని చెప్పుకుంటాం కదండి. డబ్బా కొట్టుకోవడం ఎవరైనా కొట్టుకుంటారు. అలా గెలిచిన తర్వాత మీకు మేము ఇన్ని వేలు పెంచుతాము. మేము అడిగిన దానికి కనీసం 26 అడుగుతున్నామండి. 26కి 20 అన్న పెంచి ఇదిగోండి ఇంత పెంచుతున్నాను నేను, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంత పెంచుతాను అన్నది ఏం
లేకుండా తను ఎక్కిన తర్వాత 1,000 పెంచాడు. అవును. ఆ 1000 పెంచితే ఈ రోజు ఎలా ఉంది ధరలో? మేము ఇలా ధర్నాకు దిగిన తర్వాత 6 నెలలు అద్దెలు వేశారు, అంతకుముందు లేవు. అంటే 6 నెలల వరకు ఎవరు కట్టుకొస్తున్నారు? ఇంటి అద్దెలు ఊరుకుంటారండి? 1 నెల కరెంట్ బిల్లు ఉండదు, గ్యాస్ బిల్లు ఉండదు. అవి ఎప్పటికో కాన్వెంట్స్ అంటే మేము వండుకున్నది లేదు. సంవత్సరం అయిపోయిందండి కాన్వెంట్స్ వచ్చి. ఎవరు అంటే మేము పెట్టుబడి పెట్టే లెక్క అయితే మేము ఉద్యోగస్తులు ఎలా అవుతాం? మీరు ఏ పథకాలు కూడా రావు, లేవు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద లెక్కేస్తారు. విడోస్ కానీ 48 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ అందరికి ఇస్తున్నా అంటున్నారు. మరి మా జీతం ఎంత, మేమెంత, కనీసం అవన్నా ఇవ్వాలా? అవి కూడా అంగన్వాడీ టీచర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నప్పుడు మరి మేము దిగిపోయిన తర్వాత కానీ ఏదైనా సరే ఫంక్షన్ లాంటిది ఉండాలి కదా, అది లేదు. మరి ఎలా? గతంలో కరోనా సమయంలో కానీ లేకపోతే మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాను సమయంలో కూడా మీరు వర్కులు చేశారు. మరి ఇవన్నీ వాళ్ళకి పరిగణలోకి రావాలి. ఇవే కాదండి, ఫస్ట్ నుంచి మా చేత ఎట్టి సేకరణ చేయించారు. ఏంటి, రేషన్ కార్డుల నుంచి అన్ని ఓటుగా అన్ని సమస్తం మేమే చేసామండి. ఈ రోజు పల్స్ పోలియో కంటే పొద్దున్నే 6:30కి వెళ్ళిపోవాలి. మేము తినపోని మళ్ళీ సాయంత్రం 7 అవ్వాల్సిందే. అవన్నీ ప్రోగ్రామ్కి మేమే. అవి ఇచ్చేదంతా 70 రూపాయలు. అసలు ఒక కూలి రోజుకి వెళ్తే 8 గంటలు కూడా చేయడు సరిగా. ఎంత ఇస్తున్నారండి? లాస్ట్కి సిమెంట్ పని చేసే వాళ్ళకి ఇస్తున్నారండి 1000 రూపాయలు. మాకు 1000 రూపాయలు వద్దు, నువ్వు 26,000 అంటున్నావు. కాదమ్మా, మీ అక్క చెల్లి మా అంగన్వాడీలు అంటే నిరుపేదలేనండి దీంట్లోకి వచ్చేది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఉధృతంగా అన్ని చోట్ల కూడా అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే అసలు ధర్నాలు ఎక్కడా లేవు, చాలా మంది పనులు చేసుకుంటున్నారు అని చెప్తూ అనే ప్రచారాన్ని ఎలా చూడాలమ్మా? చెప్పుకుంటారండి, ఎన్నైనా చెప్పుకుంటారు. ఏంటంటే వాళ్ళంతా మేమంతా బాగా చేసామన్నట్టు. బాగా చేస్తే మేము ఇప్పుడు కాదండి దిగింది, మేము పోయిన మార్చిలో నుంచే వెళ్తున్నాను, చెప్తున్నాను, చేస్తున్నాం. అంటే ఎలక్షన్ ముందు మేము ఏదో చేస్తున్నట్టు మళ్ళీ ప్రకారం పుట్టిస్తున్నారు. కానీ ఇవన్నీ ఫేక్ న్యూస్లు అండి, ఇవన్నీ ఒక్కటి కూడా కరెక్ట్ లేదు.